మనకి ఎంత వయసు? నాకైతే ఇప్పటి వరకు ఈ 39 సంవత్సరాలు నా కోసం నేను జీవించాను. నా దేవునికి నేను ఏమి చేశాను? మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఎంత వ్యర్థముగా సమయాన్ని పోగొడుతున్నా, ఎంత వ్యర్థముగా నీ కాలాన్ని నువ్వు గడుపుతున్నా, ఎంత వ్యర్థంగా, ఎంత పనికి మాలని పనులు చేస్తూ నీ అమూల్యమైన కాలాన్ని మనము పాడు చేసుకుంటున్నాం, వృధాగా పోనించుకుంటున్నాం. ఆ కాలాన్ని నువ్వు వినియోగించుకుంటే, ఉపయోగకరంగా నువ్వు మార్చుకుంటే నీ జీవితం ధన్యకరము కదా ప్రియబిడ్డ. నీ జీవితం ఆశీర్వాదకరము కదా. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది కదా. నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు కదా. నీకు దీవెనలు ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు పరిగెత్తద్దు, ఈ లోకంలో ఉన్న అధికారుల వైపు పరిగెత్తద్దు, ఈ లోకంలో నీకున్న జ్ఞానం వైపు నువ్వు పరిగెత్తద్దు, లోకంలో నీకున్న ఉద్యోగం వైపు, చదువు వైపు నువ్వు పరిగెత్తద్దమ్మా. నువ్వు నీ దేవుని వైపు చూసినప్పుడు సంపూర్ణ ఆశీర్వాదం, సంపూర్ణ దీవెన నీకు కలుగుతుంది. బిడ్డలారా, మీరు మౌనముగా ఉండదు. అందరి సమయాన్ని వినియోగించుకోండి. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. దేవుడికి ఇష్టమైన బలి స్తుతి బలి, స్తుతి బలి, స్తుతి బలి అర్పించండి. ప్రియ బిడ్డలారా, అర్పించండి. దేవుడికి స్తుతి బలి అర్పించినప్పుడు నిన్ను నన్ను రక్షించడానికి నా యేసయ్య సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆకాశము నుంచి దిగి వస్తున్నాడమ్మా. ఆకాశము తెరవబడింది. నా దేవుడు మన మధ్యకు దిగి వస్తున్నాడు. సింహాసనాసీనుడైన నా దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ప్రియ బిడ్డ, అన్య మనస్కులై ఉండద్దు, అన్య మనస్కులై ఉండద్దు. దేవాది దేవుని నువ్వు కీర్తించు. దేవుడిని ఎదురునే నిలబడి ఉన్నాడు. పాదాలు పట్టుకోమ, నీ దేవుని పాదాలను పట్టుకోమ. మగ్దలేని మరి అయితే, పాపపు స్త్రీ అయితే, ఆమె విలువైన అత్తరుతో పాదాలను కడిగి ఆనుకూలంగా విడిచింది. ఈ రోజు నీ యేసు పాదాలను దేనితో సిద్ధముగా ఉన్నావు. ప్రియ బిడ్డ, నీ యేసు నీ ముందు నిలబడి ఉన్నాడు. ఇదే మంచి తరుణం, ఇదే మంచి తరుణం. దావీదు కుమారుడా అని పిలిచాడమ్మా పిలిచివాడు. దావీదు కుమారుడా అని పిలిచినప్పుడు నిన్ను దాటిపోయిన దేవుడు కూడా తిరిగి వచ్చి నీ స్థితిని మార్చడానికి, నీ గతిని మార్చడానికి, నీ పాపము నుంచి నిన్ను రక్షించడానికి, నీ యేసు నీకు దూరంగా పోయిన నువ్వు ఏకమే. దావీదు కుమారుడా నా వైపు రా, దావీదు కుమారుడా నన్ను చూడని నువ్వు కేక వేసినప్పుడమ్మా, నిన్ను దాటి వెళ్ళినా కూడా నీ దేవుడు నిన్ను దర్శిస్తాడు, తిరిగి దర్శిస్తాడు. ప్రియ బిడ్డ, పిలువు, నీ దేవుడు పిలువు. దావీదు కుమారుడు దాటిపోతున్నాడేమో. ప్రియ బిడ్డలారా, దావీదు కుమారుడు దాటిపోతున్నాడేమో. ప్రియ బిడ్డ,
Amen.
ఆరాధిద్దాం ఆరాధిద్దాం ఆరాధిద్దాం. యేసయ్యానికి వందనాలు. మేమందరం స్థుతులతో మిమ్మల్ని అందరూ బట్టి మీకు వందనాలయ్యా. మా బట్టి మీరు యేసయ్యా మాతో మీరు మాట్లాడాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించాలయ్యా. అభిషేకించడానికి బట్టి వందనాలు నాయన. అవునా తండ్రి, ఎప్పుడు నాయన మమ్మల్ని దీవించడానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి మాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న నా తండ్రి, ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానించుండగా నాయన మాతో మీరు మాట్లాడండి. మీ దైవ కేపుని నాయన మీ నోటికి గూడగా వాడుకోండి నాయన. ఏ వ్యక్తితో ఏ మనసుతో ఏమి మాట్లాడాలో ఏమి హెచ్చరించాలో ఆ బిడ్డను మీరు మీ సిలువ చాటు మళ్ళు పట్టుకొని ఆ బిడ్డతో మీరు మాట్లాడమని నాయన తండ్రి, మా అందరితో మీరు మాట్లాడమని నాయన మిమ్మల్ని వేడుకుంటూ వేసే నామపై తగ్గి బ్రతిమలాడి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 అందరం కూర్చున్నామమ్మా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ చెప్పండమ్మా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. వందనాలు అన్నప్పుడు వందనాలు చెప్పరా మీరు? నాకు చెప్పాలా వద్దా? వెరీ గుడ్. ఇంతవరకు పరిశుద్ధాత్మలో మనమందరం దేవుని ఆరాధన చేశాం. ఆ దేవుని స్తుతించాం. నిజముగా ప్రియులారా, దేవుని యొక్క ఆలయంలో మనకు శక్తిని బలము ఇచ్చేది ఆరాధన. హల్లెలూయా. మనకు శక్తిని బలము ఇచ్చేది ఆరాధన. రెండవది సాతానుపై జయమును అనుగ్రహించేది ఆరాధన.
మూడవదిగా మనం దేవునితో మాట్లాడేది ఆరాధన. దేవుని పరలోకపు శక్తిని మనకు అనుగ్రహించేది ఆరాధన ద్వారానే. కాబట్టి దేవుని ఆరాధించడం ద్వారా ఇన్ని మేళ్ళు మనం పొందగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఆరాధనలో ఆత్మతో శక్తితో ప్రభువుని ఆరాధన చేయాలి. ఎందుకమ్మా? మన దేవుడు మహాదేవుడు. మన దేవుడు ఆకాశ మహాకాశములు పైన ఉన్నవాడు. మన దేవుడు సృష్టికర్త అయిన వాడు. మన దేవుడు ప్రేమామయుడు. మన దేవుడు సర్వాధికారి. మన దేవుడు సర్వోన్నతుడు. మరి ముఖ్యంగా మన దేవుడిలో ఉన్న ఒక మంచి సుగుణం ఏంటో చెప్పమంటారా? పాపులను ప్రేమించే దేవుడు. హల్లెలూయా. మన కోసమై ప్రాణమిచ్చిన యేసయ్య. నీవు మర్చిన ఆయన నిన్ను మరొక నిత్యము నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడి సన్నిధిలో మనమందరం ఆనందంగా దేవుడికి చప్పట్లు కొడుతూ దేవుడికి చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉండాలి. అంటాడు, రండి ఉత్సాహ ధ్వని చేస్తూ ఆయన సన్నిధికి రండి అంటాడు. రక్షణ ఆనందము, రక్షణ సునాదము, ఉత్సాహ గానము, సంతోష గానము అంతా ప్రభు సన్నిధిలో ఉంది. ఈ ప్రభు సన్నిధిలో మనమందరము దేవుని ఆరాధన చేయాలి. హల్లెలూయా. ప్రియులారా, 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువునా? నేను మరలా తేరి చూడగా ఎగిరిబావు పుస్తకం ఒకటి నాకు కనబడేది. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిబావు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదండి. అందుకు అతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అందంతటి మీదకి బయలుదేరు శాపమే. దానికి ఒక ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ఈ జకర్యా దేవుని గ్రంథంలో జకర్యా అని పేరు కలిగిన వాళ్ళు దాదాపుగా 30 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? 30 మంది. ఏ జకర్యా అనుకుంటామో కూడా మనకు తెలియదు. కాబట్టి దైవ గ్రంథాన్ని చాలా నిశ్చితంగా పరిపాలించాలి, చాలా నిశ్చితంగా పరిశీలించాలి. దేవుని గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథములో ఉన్న పరిస్థితులను, ఆ గ్రంథంలో దేవుడు ఏ యొక్క పరిస్థితుల్లో దాన్ని రాయించాడు, ఎవరు రాశారు అనే వాటిని మనం గ్రహించాలి. ఈ జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకము చేసుకును అని. జకర్యా అనే మాటకు అర్థమేంటమ్మా? అందుకే కావాలా దాదాపు 30 మంది జకర్యా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఈ జకర్యా ఎవరంటే బబులోనులో జన్మించిన ఒక లేవీయుడు. ఈ యొక్క ప్రవక్త అయిన జకర్యా బబులోనులో జన్మించిన ఒక లేవీయుడు. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనంలో దాని గురించి, ఈయన పుట్టుక గురించి రాయబడి ఉంది. మీరు వాటిని గుర్తు పెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. 12వ అధ్యాయం 16వ వచనం. చెర దాదాపుగా 70 సంవత్సరాలు ఇజ్రాయేలీలు చెరకు కొనుక్కోగలుగుతారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఇజ్రాయేలీలు చెరకు బబులోను
రాజు తిరిగి చెరకు కొనుక్కోబడినప్పుడు ఆ చెరలో నుండి పుట్టిన ప్రవక్తే ఈ జకరియా గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన క్రీస్తు పూర్వం 520వ సంవత్సరంలో దర్యావేష్ కాలంలో ఈయన ప్రవచించాడు. ఈయన పుట్టిన కాలం అది క్రీస్తు పూర్వము 520వ సంవత్సరంలో దర్యావేష్ రాజు కాలంలో ఈయన ఉన్నాడు. ఈయన చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త? చిన్న ప్రవక్త. పెద్ద ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరెవరు? యెషయా, ఇర్మియా, హెజ్కేలు, దానియేలు. ఇంకా మిగతా వాళ్ళందరూ చిన్న ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? లెక్క పెట్టండి. ఎక్కడి నుంచి? 20 దగ్గర నుంచి. 12 మంది. అంటే ఇప్పుడు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 16 మంది. సమూయేలు ఎవరు? ప్రవక్త కదా, యాజకుడు. సమూయేలు ప్రవక్త కాదు. సమూయేలు ఎవరు? యాజకుడు. మీరు చెప్పిన వాళ్ళు ప్రవక్తలు, 4 ప్రవక్తలు. కానీ ప్రియులారా, జకరియా గ్రంథము మీరు చదువుతున్నప్పుడు జకరియా, దానియేలు, యెహెజ్కేలు, యెషయా ఈ గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు నిజముగా ఒకదానికొకటి చాలా అనుసంధానం కలిగి ఉంటాయి. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఈ గ్రంథాలు ప్రత్యక్షపరచబడతాయి. రెండవదిగా యెహెజ్కేలుకు దర్శనం ఇచ్చిన దేవుడు జకర్యాకు దర్శనమిస్తాడు. ఏ విధంగా అంటే ఇజ్రాయేలీయులను రక్షించడానికి ఆయన అనేక రకాలుగా ఇజ్రాయేలీయులతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు గురించి ఈ జకర్యా, మీకు ఇంట్రడక్షన్ మాత్రం చెప్తున్నా, తర్వాత మన ప్రసంగంలోకి పోదాం. ఈయనండి నేర్చుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. జకర్యా గ్రంథంలో యేసు క్రీస్తు గురించి చాలా సందర్భాలలో ప్రభువు వారిని ప్రస్తావించాడు. క్రీస్తు రెండవ రాకడ గురించి ఈ గ్రంథంలో ఉంది. అలాగే యేసు క్రీస్తు రాజుగా ఉంటాడని గ్రంథంలో ఉంది. అలాగే క్రీస్తును చూపించుతున్న చిత్రీకరణలు కొన్ని కూడా ఈ గ్రంథంలో చూడవచ్చు. నేను బైబిల్ స్టడీలో యేసు క్రీస్తు నామాల గురించి మీకు చెప్పాను. క్రీస్తు కలిగిన నామాలు, అలాగే యెహోవా దేవుని కలిగిన నామాలు, అలాగే పరిశుద్ధాత్మను కలిగిన నామాలు. వాటిలో మీకు వచ్చుంటాయి. ఈ ప్రభు దూత అనే మాట ఎవరికి తెలిగినాము? యేసయ్యకి నామం. క్రీస్తు కలిగిన నామం అది 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది. అలాగే నీతి చిగురు అనే మాటను కూడా జకర్యా గారు యేసుని గురించి చెప్తాడు. అది 3వ అధ్యాయం 8వ వచనంలోను, 6వ అధ్యాయం 12వ వచనంలోను, 13వ వచనంలోనూ ఉంది. అలాగే 7 కన్నులు కలిగిన రాయి అంటాడు. యేసు క్రీస్తు గురించి చెప్పబడిన మాట. ఎన్ని కన్నులు కలిగిన రాయి? 7 కన్నులు కలిగిన రాయి. ఈ మాట కూడా ఈ జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడుతుంది పిల్లరా. అలాగే యాజకుడైన రాజు ఈ మాట కూడా 6వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ జకర్యా గారు ప్రస్తావిస్తారు. అలాగే దీనత్వము కలిగిన రాజు, దీనుడైన రాజుగా, దీనుడుగా సూచిస్తారు యేసుక్రీస్తు ప్రభువుని. అది 9వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉంది ప్రియులారా. అలాగే మూలరాయి, గుడారపు మేకు, యుద్ధపు విల్లు, ఈ 3 పేర్లు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు కలిగిన పేర్లు. ఇవి 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుని ఇస్కారియోతు యూదా ఎన్ని నాణ్యాలకు అమ్మాడు? 30 నాణ్యాలకు అమ్మాడు. ఇది క్రీస్తు పూర్వము 520వ సంవత్సరంలో దీన్ని మనము ఈ జకర్యా గారు రాస్తే అక్కడే చెప్తాడు. 30 వెండి నాణ్యములకు అమ్మబడిన
మంచి కాపరి అనే ప్రవచనం చూశారా? దేవుని గ్రంథము అది సత్యము, అది నిత్యము ఉండేది. దేవుని గ్రంథము దాదాపుగా క్రీస్తు పూర్వము 520వ సంవత్సరంలోనే ఈ కాపరిని 30 వెండి నాణ్యాలకు అమ్ముతారు అని జకర్యా గారు ప్రవచిస్తారు. అది ఎక్కడుందంటే 11వ అధ్యాయము 4-3 వచనాల్లో రాయబడి ఉంది. మీరు ఇంటికి చదువుకోండి. తర్వాత పొడవబడిన వాడు, చూడండి, యేసుక్రీస్తు తన బల్లెముతో ప్రక్కలో పొడవబడిన వాడుగా ఆ శిలువ దారిగా జకర్యా గారు యేసయ్యను చూపిస్తారు. ప్రియులారా, అది 12వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. తర్వాత పాప పరిహారపు ఊట, పాప ప్రాయశ్చిత్తార్థం చేసేవాడు, పాపమును క్షమించేవాడు. ఈయనట చూడండి, మనం జీవము కలిగిన ఊటను చూస్తాము. ఇంకొక ఊటని నిత్యము ఉడిగే నీటి ఊటను చూస్తాము. కానీ నా ప్రియుడు ఎలాంటి వాడంటే పాప పరిహారపు ఊట. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? వింటున్నారు కదా? అంటే యేసుక్రీస్తు ప్రభువుకు జకర్యా గ్రంథంలో యేసయ్యకు ఉన్న నామం లేదు, పాప పరిహారపు ఊట. ఎంత మంచి నామం అండి! చూడండి, మన పాపాన్ని పరిహరించే ఊటట యేసయ్య. ఊట అంటే అర్థం ఏంటమ్మా? అది ఎప్పుడైనా ఆగిపోద్దా? అది ఎప్పుడైనా ఆగిపోద్దా? అది నిత్యము ఉబుకుతూ ఉంటుంది. నీ పాపము నువ్వు దేవునికి ఎన్నిసార్లు ఎదురు తిరిగినా, దేవునికి ఎన్నిసార్లు నువ్వు లోబడకపోయినా, దేవుణ్ణి నువ్వు ఆయనకు ఎదురు తిరిగి పాపం చేస్తూ ఉన్నా, ఆయనలో ఉంటా పాప పరిహారపు ఊట ఊరుతూ నిన్ను క్షమిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 13వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట రాయబడింది ప్రియులారా. అలాగే గొర్రెలు చెదిరిపోయినప్పుడు హతము చేయబడిన కాపరి. ఎంత గొప్ప మాటలు జకర్యా గారు రాశారు. నిజమే, జకర్యా గ్రంథాన్ని ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉంటే ఎన్నో అమూల్యమైన సత్యాలు ప్రియులారా, అమూల్యమైన సత్యాలు జకర్యా గారు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు పూర్వం 520వ సంవత్సరంలోనే ఆయన ప్రవచిస్తాడు. చూడండి, ఆయన గొర్రెలు చెదిరిపోయి హతము చేయబడిన కాపరి. అవును కదా? ఆయన హతం చేసేటప్పుడు ఆ గొర్రెలన్నీ చెదిరిపోయా లేదా? ఎవరైనా ఆయన తోడుగా ఉన్నారా? ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చారా? ఎవరైనా నా ప్రభువును శిక్షించవద్దు, నన్ను శిక్షించండి అన్నారా? ఎవరైనా ఇదిగో ఆయన ద్వారా కళ్ళు పొందిన ఆ యొక్క పుట్టుబుద్ధి వాడైనా కూడా, అయ్యా ఈయన బ్రతుకున్నప్పుడు ఈయన జీవము కలిగిన దేవుడు, నేను పుట్టుబుద్ధి వాడిగా జన్మించాను, నా కళ్ళు లేవు, నా కళ్ళు ఇచ్చిన ఈ జీవం గల దేవుడి కోసం నేను చనిపోతాను, ఆయన బదులుగా నన్ను చంపండి అని ఎవరన్నా ముందుకు వచ్చారా? 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆ యేసయ్య చుట్టుముట్టినప్పుడు ఆ స్వస్థత పొందింది కదా, ఆమెనా వచ్చి వారిని ఎదుర్కొందా? అయ్యా నా యేసయ్యను శిక్షించొద్దు, ఇదిగో ఆయన చెవును ముట్టిన వెంటనే నాకు స్వస్థత కలిగింది, నేను లోపల ఎంతో మంది వైద్యులు జరిగి తిరిగాను, నేను ఎన్నెన్నో చేశాను, కానీ ఆయన మహామహిమ కలిగిన దేవుడయ్యా, ఆయన మహత్యము కలిగిన దేవుడు, ఆయన కరుణామయుడు, కాబట్టి ఇలాంటి ఈ నాదుని మీరు శిక్షించవద్దు అని ఆయన ఏమైనా వచ్చిందా? చివరకు 4 దినాలు సమాధిలో ఉన్న లాజరైనా వచ్చాడా? ఎవరు వచ్చారండి? ఆ ప్రభువుకు బదులుగా ఇదిగో నన్ను హతము చేయండి, మా ప్రాణం ఇస్తాం. 3.5 సంవత్సరములు యేసు వలె. మీకు ఒక సంగతి తెలుసా? యేసు క్రీస్తులో ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మనం ఎట్లా ఉంటామంటే, ఆయన శిష్యుడు, వాళ్ళు 12 మంది శిష్యులు, యేసయ్య కదా. యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? యజమానుడు. వీళ్ళందరూ ఎవరు? శిష్యులు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా ఉన్నాడంటే, తను ఏ విధంగా ఉన్నాడో, తన రూపం ఏ విధంగా ఉందో, తన వస్త్రధారణ ఏ విధంగా ఉందో, తను ఏ తింటూ ఉన్నాడో, తను ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడో, తను ఎక్కడైతే పొడుకుంటూ ఉన్నాడో, తన శిష్యులు కూడా అదే మాదిరిగా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు రాజు ఉంటాడు, రాజు దగ్గర కచేరీ చేసే ఒక శిష్యులు ఉంటారు, ఆ
ఆ రాజులాగా ఉంటారా, రాజు సపరేట్గా ఉంటాడా? రాజు వస్త్రధారణ సపరేట్గా ఉంటుంది. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ వస్త్రధారణ, ప్రధానమంత్రి అనుకుందాం, మంత్రి అనుకుందాం, లేకపోతే మంత్రులు, ఆయన సలహాలు ఇచ్చే వాళ్ళు అనుకుందాం, వాళ్ళ వస్త్రధారణ వేరేగా ఉంటుంది. కానీ రాజును గుర్తుపట్టవచ్చు కదా. అయితే ఇక్కడ యేసయ్యను శిష్యులతో వేరు చేసి గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఆయన జీవించాడు. హల్లెలూయా. అవునా? అంతేనా? యేసయ్య సపరేట్గా నిలబెట్టాను. దానికి గుర్తేంటి మనకు? ఇస్కారియోతు అంటాడు, ఈ యేసయ్యని గుర్తుపట్టలేదు, ఉండే 12 మంది ఒకలాగే ఉంటాము, ఆయన నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో అంటే అర్థమేంటి? ఆయన ఎలాగో జీవించాడంటే తను పిలిచిన శిష్యులను కూడా తనలాగే పెంచాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించాడో, ఆయన ఏం తిన్నాడో, ఆయన ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా శిష్యులను చూశాడండి. అంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య శిష్యుల పాదాలను ఆయన కడిగాడు. అసలు యేసయ్య పాదాలను ఎవరు కడగాలి? శిష్యులు కడగాలి. గురువు పాదాలను శిష్యులు కడగాలి. కానీ ఇక్కడ ఆ గురువు ఏం చేశాడంటే శిష్యుల పాదాలను కడిగాడు. అనగా తను తాను ఆ విధంగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం అది. తను ఎలా ఉన్నాడో తన శిష్యులు కూడా అదే మాదిరిగా అదే వస్త్రధారణండి. నేను గురువుడు కదా, మీకు నేను దైవ కుమారుని కదా, నేను ఇదిగో లోక రక్షకుడిని కదా, ఇదిగో నేను దేవుడిని కదా, నేను ఈ విధంగా ఉండాలని యేసయ్య ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు ఆ విధంగా ఉన్నాడంటే ప్రియులారా, ఈ లోకంలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కొంచెం తాహత ఎక్కువగా ఉంటే అసలు విశ్వాసం లెక్కే చేయదు. అసలు విశ్వాసం దగ్గరికి కూడా రాదు. విశ్వాసంతో మాట్లాడు. ఆయన ఏదో సపరేట్ అయ్యా మాట్లాడాలన్నా కూడా తీరికలేదు నాకు. ఎందుకు? కొంచెం స్థాయి బయట పెరిగింది కదా. ఎవరు నిన్ను ఆ స్థాయిలో పెంచింది? నిన్ను ఆ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు? నేను అనుసరిస్తున్న సంఘాన్ని మర్చిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాదిరి ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన ఏ విధంగా ఉన్నాడో శిష్యులు కూడా అదే రీతిగా అదే వస్త్రాలు. ఈయనేమి ఆ పెద్ద మంచి నూలు వస్త్రాలు ధరించి తన శిష్యులకు కీటా వస్త్రాలు వేసేవాడు కాదు. తను ఏ విధంగా మీరు చూడండి, సినిమాలో కూడా చూపిస్తారు కదా, మనం చూస్తాం కదా, యేసయ్య ఏ విధంగా గడ్డం పెట్టుకుని ఉంటాడో, యేసయ్య ఏ విధంగా వస్త్రధారణ ఉంటుందో శిష్యులు కూడా అదే ఉంటుంది. దాన్ని డాక్టర్ ఇస్కారియోతు అంటాడు, యేసు ఎవరు మీరు గుర్తుపట్టలేరు, నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసయ్య. శిష్యులు మమ్మల్ని అందరినీ ఆయన ఒకేలాగా చూస్తాడు. అలాంటి ప్రభువును 30 వెండి నాణ్యాలకు ఏం చేస్తారమ్మా? అమ్మేస్తాడు. ఆ సంగతి కూడా చెప్పింది ఎవరు? జకర్యా గారు 11వ అధ్యాయం 4-13 వచనంలో. కాబట్టి గొర్రెలు చెదిరిపోయి హతము చేయబడిన కాపరి అనేది కూడా యేసయ్యను గురించి 13వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. ప్రియులారా, చివరిగా రాబో కాలంలో న్యాయాధిపతి అనే మాటను కూడా జకర్యా గారు ఆ అధ్యాయం 14వ అధ్యాయంలో నీతి గల రాజు, న్యాయాధిపతి అనేది చెప్పుకొచ్చాడు. ప్రభు చిత్తం అయితే దేవుడు సమయం ఇస్తే దేవుడు బిడ్డారా ఈ జకర్యా గ్రంథాల గురించి మనము వివరంగా వచ్చిన వచనాలు మనం తెలుసుకుందాం. ఈ దినము మనం భాగంలోకి వెళ్ళిపోదాం. మరి ఒకసారి చదువునానా? 5వ అధ్యాయము ఇక్కడ మనకు ఒక పుస్తకం కనబడతా ఉంది. దేవుడి గ్రంథంలో ఉండే పుస్తకాల గురించి చెప్పండి. మీరు తెలిసిన వాళ్ళు ఏ పుస్తకాలు ఉన్నాయి? దేవ గ్రంథం ఉంది. ఇంకా ప్రకటన గ్రంథంలో 3 పుస్తకాలు ఉన్నాయి. మనము ఒకసారి దేవుడి గ్రంథం గురించి తెలుసుకునేటప్పుడు ప్రియులారా, దేవుడి గ్రంథంలో పేర్లు రాయబడి ఉంటాయి. ఒకటి జీవ గ్రంథం, ఇక్కడ ఎగిరిపోయే పుస్తకం. ఇక్కడ ఈ పుస్తకం పేరేంటి? జకర్యా గారికి దేవుడు దర్శనం చూస్తున్నాడు. బాగా ఏంటండి, కొద్ది నిమిషాల్లో మీకు నేను వివరంగా చెప్తాను. చక్కగా ఏనండి, అమూల్యమైన సత్యాలను
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎగిరిపోయే పుస్తకము. పుస్తకము చుట్టూ తిన్న ప్రవక్త ఎవరు? యోహాను గారు యాడ్ తిన్నారమ్మా. పుస్తకము చుట్టలు తినమంటాడు. అనగా దేవుని యొక్క పుస్తకము, అనగా దేవుని గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు తిని జీర్ణింపజేసుకొని అదేం చేయాలా? ఇతరులకు చెప్పాలి, ఇతరులకు పంచిపెట్టాలి. ఇక్కడ ఎగిరే పుస్తకం. ఈ పుస్తకం పొడవు ఎంతమ్మా? 30 మూరలు. వెడల్పు ఎంతమ్మా? 10 మూరలు. 10 మూరల 20 మూరల పొడవు వెడల్పు. అంటే ఇది దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్నది. ఈ పుస్తకము శపించబడే పుస్తకము. ఈ పుస్తకం ఎగిరిపోవచ్చు ఉన్నది. ఈ పుస్తకములకు 2 వైపులా 2 మాటలు రాయబడి ఉన్నవి. బాగా అయినండి అందరూ. ఒకవైపు ఏం రాయబడి ఉందమ్మా? ఒకవైపు ఏం రాయబడి ఉంది? అసలు ఇది భూమి అందరి మీదకి బయలువెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండో ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇక్కడ 2 వ్యక్తుల గురించి ఈ పుస్తకం చెప్తుంది. మొదట రాబడింది ఏంటమ్మా? దొంగిలించేవాళ్ళు, దొంగలు అనుకున్నాం. దొంగలు ఒకవైపు రాయబడి ఉంది. రెండో వైపు రాయబడిన వాళ్ళు ఎవరు? అప్రమాణికులు. అంటే ప్రమాణం చేసి మాట తప్పినోడు అని అర్థం. మన భాషలో చెప్పాలంటే ఏమర్థం? మాట తప్పినోడు. మన మాట మీద ఎక్కడెక్కడ మాట మీద నిలబడేవాడు అన్నమాట. మాట మీద నిలబడుతుంది. సరే మాట మీద నిలబడతా. మాట మీద మాట మీద ఎట్లా నిలబడతారా? భూమి మీద కాకుండా మాట మీద ఎట్లా నిలబడతారు? మనం దేని మీద నిలబడతాం? భూమి మీద నిలబడతాం. మాట మీద నిలబడితే అర్థం ఏంటంటే అంత నిక్కాసుగా ఒక వాగ్దానం చేస్తే, ఒక దేవుడి దగ్గర ఒక మాట మాట్లాడితే, లేక మనుషులతో ఒక మాట చెప్తే ఆ మాటను నెరవేర్చేవాడను అని అర్థం. హల్లెలూయా. కానీ ఇక్కడ మాట చెప్పేవాడు ఒకవైపు, అబద్ధికులు ఒకవైపు. దొంగలు. ఇక్కడ 3 రకాలైన దొంగల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంత రకాలైన దొంగలు? అమ్మ ఆ పుస్తకం ఏం చేస్తుందంట? శపించబడింది. ఎవరి ఇంట్లోకి వస్తుందంట? దొంగల ఇంట్లోకి, అబద్ధ సాక్ష్యం కలిగే వాళ్ళ ఇంట్లోకి వచ్చి అది ఏం పాడు చేస్తుందంటే దూలములను, రాళ్లను పాడు చేయను అని రాయబడి ఉంది. హల్లెలూయా. చదువుతున్నారు కదా, విన్నారు కదా. అది ఏం పాడు చేస్తుంది? దూలములను, ఇంకా రాళ్లను నాశనము చేయను. అది శపించబడినది. అది ఆకాశంలో ఎగురుతూ ఉన్నది. ఆకాశం అంటే భూమి అంతటా సంచారము. ఒక్క ఇండియాలోనే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఒక ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, ఒక అమెరికాలోనే కాదు, ఆకాశమును సంచారం చేస్తున్నది. అంటే ఇది ఒక్క ఇజ్రాయేలుకు సంబంధించిన అంశమే కాదు. ఇది భూలోకంలో ఉన్న, భూమిపైన ఉన్న భూనివాసులందరికీ, హల్లెలూయా, ఇది భూనివాసులందరికీ చెందిన వాక్యం. ఇది మనందరికీ చెందిన వాక్యం. ఇది ఒకవైపు చూసినప్పుడు దొంగలను చూపిస్తూ ఉన్నాడు లేదా ఇంకొక వైపు చూసినప్పుడు ఎవరు చూపిస్తూ ఉన్నాడు? అబద్ధికులను చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దొంగలు 3 రకాలు. మొట్టమొదటి విధంగా ఒకరి కష్టాన్ని దోచుకొని బ్రతికే వాడిని దొంగ అంటాం. అవునా కదా? రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయినవాడు. 1 సంవత్సరం అంతా మనం కష్టపడితే ఒక 10,000 కూడబెట్టగలుగుతున్నావా? మన అకౌంట్లో 1,00,000 రూపాయలు. అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళమే. మళ్ళా 1,00,000 రూపాయలు మా అకౌంట్లో ఉంది. ఈ సంవత్సరం 2 లక్షలు సంపాదించాను అంటే ఖర్చు పెట్టింది కాదు. ఎంత వచ్చినా 1,00,000 కానీ 2 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఖర్చు అయిపోతుంది. లేదు 1,000 రూపాయలు కానీ ఖర్చు అయిపోతావు. కానీ దొంగలు
ఎలాంటి వాడంటే అన్యాయంగా అక్రమంగా ఇతరులను దోచి సంపాదిస్తారు చూడు, ఆ రకమైన దొంగలు వాళ్ళు ఇతరుల కష్టార్జితలు దోచుకునే వాళ్ళని ఏమంటామమ్మా? దొంగలు. మన కష్టం మీద మనము కష్టపడి మనం సంపాదించుకొని మనం తింటూ ఉన్నప్పుడు ఆ పొందే అనుభూతి వేరు, ఆ పొందే ఆశీర్వాదం వేరు. ఇతరుల కష్టార్జితల మీద బతికేటప్పుడు అన్యాయంగా అక్రమంగా దోచుకొని జీవించేవాడు వాడు ఎప్పుడు శాపగ్రస్తమైన వాడే. వాడు తినే తిండి శాపగ్రస్తమైనదే, వాడు నివసించే ఇల్లు శాపగ్రస్తమైనదే, వాడికి పుట్టిన సంతానము శాపగ్రస్తమైన వాడే. ఎవరోనగా ఆశీర్వించబడిన వాడు తన చేతుల కష్టార్జితం తిని ఆ దేవుడు ఇచ్చిన దానిని సుఖముగా అనుభవించిన వాళ్ళు ఆశీర్వాదము పొందిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. 9వ సాయంత్రము ఈ దొంగిలించే వాళ్ళ యొక్క నీళ్ళంట మరి తీయగా ఉంటాయంట. చదవమ్మా సాయంత్రం గ్రంథము ఒకసారి 9వ అధ్యాయము 17వ వచనం. సాయంత్రం గ్రంథము చాలేమ్మా, మిగతా భాగం అంతా మనకు అవసరం లేదు. ఇక్కడ దొంగిలించిన నీళ్లు తీపంట. అంటే ఇతరుల సొమ్ము వల్ల తీపిగా ఉంటుంది. మనకి మన కష్టాలు తింటాము, మనం తింటా ఉన్నప్పుడు తీపిగా ఉండదు. అన్యాయంగా అక్రమంగా ఇతరుల సొమ్ము బహు తీపిగా ఉంటుంది. పిల్లగా ఈ దొంగతనానికి లేకపోతే దొంగలకు మూలమైన వాడు ఎవరనగా సాతాను. హల్లెలూయా. ఈ దొంగ బుద్ధి కలిగించేవాడు ఎవరు? సాతాను. అక్రమం చేయమని నేర్పించేవాడు ఎవరు? సాతాను. అన్యాయం చేయమని నేర్పించేవాడు ఎవరు? సాతాను. ఈ లోకంలో నీతిగా నియమంగా జీవించవద్దు, అనీతిమంతులుగా జీవించండి అని చెప్పేవాడు ఎవరు? సాతాను వాడి సంబంధులు. సాతాను ఏం చేస్తాడంటే దొంగతనం చేసేటా ఉంటే వాడికి ఏమైనా తెలుస్తుందా? వాడి కష్టం తెలుస్తుందా? ₹1 సంపాదించాలంటే ఎంత కష్టపడాలి? ఎంత కష్టపడితే మనం ₹1 సంపాదించగలుగుతున్నాం? ఎంత చెమటోడిస్తే ₹1 సంపాదించగలుగుతున్నాం? మిగిలిన ఒక సంవత్సరానికే పై మిగిలి కట్టేసేవాళ్ళు, కారు మీద కార్లు 10 కార్లలో తిరిగేవాళ్ళు. ఎలాంటి వాళ్ళు? అన్యాయంగా అక్రమంగా ఇతరుల సొమ్మును దోచేవాళ్ళు దొంగలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎగిరే పుస్తకము ఎవరి గృహంలోకి వస్తుందంటే దొంగల గృహంలోనికి వస్తుంది. ఇంకొక మాట ఏంటో చెప్పమంటారా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం చదువుమా. మరొక రకమైన దొంగ ఉన్నది కదా. హల్లెలూయా. నీతిమంతుల కష్టార్జితకము జీవదాయకం. చూడండి ఎంత మంచి మాట. కష్టపడి ఎవరైతే నీతిగా ఎవరైతే కష్టపడి సంపాదిస్తాడో ఆ సంపాదన జీవాన్ని ఇస్తుందట. హల్లెలూయా. అనగా నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నీకు ఆశీర్వాదం ఇస్తుంది. నిన్ను జీవము గలవాడిగా తయారు చేస్తుంది, నిన్ను జీవింపజేసేవాడుగా తయారు చేస్తుంది. అనగా సుఖము, సంతోషము, సమాధానంగా నువ్వు జీవించగలుగుతావు. అలా కాకుండా భక్తిహీనుడికి వచ్చే రాబడి ఎలాంటిదమ్మా? వాడికి దాని ఏం రాబడి చదువు? ఒచ్చుబడి అంటే రాబడి కాదు, అది జ్ఞానం వచ్చేది అంటారు. ఏమంటారమ్మా? రాబడి అంటే అర్థం ఏంటంటే నువ్వు కష్టపడి సంపాదిస్తే వచ్చేది రాబడి. లేకపోతే ఒక వ్యాపారం చేస్తే ఆ కష్టపడితే దాంట్లో వచ్చే రాబడిది ఆదాయం అంటాం. ఇది ఒచ్చుబడి. ఈ ఒచ్చుబడి అంటే అర్థం ఏంటంటే అన్యాయంగా వచ్చి పడుతుంది. చూడండి, అది 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 ఎలాంటిదంట? అది 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 ఏమిస్తుంది? నీకు పాపాన్ని ఇస్తుంది. నీతిమంతుడి కష్టం ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? నీతిమంతుని కష్టం జీవం ఇస్తుంది. భక్తిహీనుని వచ్చుబడి ఏమిస్తుంది?
పాపము. పాపము పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ పాపము అధిక సంపాదన, ధన సంపాదన, లేకపోతే ఈ ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలం. అసలు కీడు అనేది ఎక్కడ ఉందంటే ధనంలోనే ఉంది. అంటే ధనం సంపాదించుకోవడం చెడు అని చెప్పలేదు. ఇంకో సంగతి తెలిసిన, ఆ కాలంలో దావీదు మహారాజు సంపాదించినంత ఆస్తి మరి ఎవరు సంపాదించలేదు. అంత గొప్ప బంగారము, ఎన్ని మనుగుల బంగారము? 360 టన్నుల బంగారమేమో, అది కరెక్ట్గా నేను కాదు కానీ కొన్ని టన్నుల బంగారం, కొన్ని టన్నుల బంగారం. ఎందుకో యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ఆయన చెక్కుచి పెడతాడు. ఎంత వెండి? కొన్ని టన్నుల వెండి. ఎంత? అదంతా అన్యాయంగా సంపాదించాడా? అది జీవదాయకమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులకు వచ్చే ఆ యొక్క రాబడి ఎలాంటిదంటే జీవదాయకము. భక్తిహీనులకు వచ్చే దీని పాపమును ఇస్తుంది. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, ఇంకొక దొంగ మీరు బైబిల్ గ్రంథంలో గుర్తు చేస్తా. మీరు ఎవరైనా చెప్పగలరా? దొంగతనం చేసి శాపాన్ని పొందించుకున్నాను బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పలేరమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆకాన్ ఎక్కడ దొంగతనం చేశాడు? ఎరికోలో దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? శపితమైనది ఏది కూడా తీసుకొని రావద్దు అని చెప్తాడు. కానీ ఆకాన్ ఏం చేస్తాడు? అక్కడ ఉన్న బంగారాన్ని, అక్కడ ఉన్న విచిత్ర వర్ణములు కలిగిన దుస్తులు, షీనారు అనే వస్త్రం, అది 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 చాలా విచిత్ర వర్ణములు కలిగి ఉంటది. అది ఆకర్షించింది ఆయన్ని. ఏం చేశాడమ్మా? దాన్ని తీసుకొచ్చి గుడారం లోపల త్రవ్వి దాచి పెడతాడు. శాపం వస్తుంది ఇజ్రాయేల్ మీదకి. ఆ దొంగతనం చేసిన దాని వల్ల ఇజ్రాయేల్ నుంచి శాపం వస్తుంది. ఆకాను చివరికి ఏమవుతాడమ్మా? రాళ్లతో కొట్టబడి ఒక లోయలో, దాన్ని ఆకాను లోయ, ఆకాను లోయ అంటారు దాన్ని. ఆ లోయలో రాళ్లతో కొట్టబడి చంపబడతాడు. ఆయన ఒక్కడేనా? ఆయన ఒక్కడేనా? కాదు. ఆయన వంశమంతా, ఆయన పిల్లలంతా, ఆయన భార్యలు, ఆయన పిల్లలు, ఆయన మనమళ్ళు, ఆయన ముని మనమళ్ళు, ఆయన సంతానం అంతా ఏమైపోయిందమ్మా? శపించబడినది. హల్లెలూయా. అంటే దేవుని మాటకు మనము వ్యతిరేకంగా చేసినప్పుడు నీవే కాదు, కుటుంబంలో నిన్ను బట్టి నీ కుటుంబం కూడా ఏమవుతుంది? శపించబడుతుంది. జాగ్రత్త సుమా. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలా. నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలా. నీ యొక్క భక్తిని బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలా. నీ నీతిని బట్టి నీ బిడ్డలు ఆశీర్వదించబడాలా. నీవు దేవుని దగ్గర చేసే ప్రతి కార్యమును బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. కానీ నిన్ను బట్టి నీ కుటుంబము శపించబడకూడదు. హల్లెలూయా. అది నీతిమంతునికి వచ్చే రాబడి జీవదాయకము అని. ఈ ఆకాను దొంగతనం ఏం చేసింది? తన కుటుంబం అంతా రాళ్ళతో కొట్టబడి చంపబడింది ప్రియులగా. కాబట్టి ఆ ఎగిరే పుస్తకము ఒకవైపు ఉండే దొంగల గురించి చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. సమయం లేదు కాబట్టి నేను కూడా ఎక్కువ చెప్పు మాట్లాడలేదు కాబట్టి నేను ముగింపు చెప్తున్నా. అలాగే ప్రియులగా ఇంకొక మాట ఏంటంటే, ఇంకొక అబద్ధ ప్రమాణము. మనం దేవుడి దగ్గరికి చాలా ప్రమాణాలు చేస్తాం. ఒకటి మనుషులతో ప్రమాణం చేస్తాం, రెండవది దేవుడితో ప్రమాణం చేస్తాం. చేస్తామా లేదా? చెప్పండి, చేస్తామా లేదా? స్త్రీ పురుషులు వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణం చేస్తారు. ఏమని చేస్తారమ్మా? ఏమని చేస్తారు? నేను బ్రతికినంత కాలం నీకు భార్యగా ఉండును, నీకు లోబడి ఉంటాను అని స్త్రీ చేస్తే భర్త ఏం చేస్తాడు? నేను బ్రతికినంత కాలము నిన్ను ప్రేమిస్తాను. ఎట్లాగా? నావలే ప్రేమిస్తాను. ఎంతమంది దాన్ని నెరవేర్చగలుగుతూ ఉన్నాము?
బిడ్డలు చాలా వరకు నా ప్రమాణాన్ని నెరవేరుతారేమో కానీ మేరమ్మ నువ్వు ఇప్పుడు నా ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. శాంతమ్మ నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావు. మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనం ప్రేమిస్తాం కూడా. ఆ పురుషులుగా అయితే మేము జ్ఞాపకం చేసుకోం. సహజంగా పెళ్ళైన తర్వాత అందరికంటే పురుషుడికి బాగా లోపు ఊరంటే నేను పురుషుడైనా చెప్తున్నా, ఉన్న విషయం అది. బాగా లోపు ఊరంటే అల్లేని కోపం వచ్చేది వారి మీదనే చెప్పు. ఏ ప్రసాద్ అవునా కదా చెప్పు. నేనేమన్నా తప్పు చెప్తున్నానా? బాగా లోపు ఊరు మనకి. మరి ఆ రోజు ఏం ప్రమాణం చేశావు? ఎట్లా ప్రేమిస్తానన్నావు? నీలాగా అనేది మా పురుషులే కాదు కానీ స్త్రీలు కూడా ప్రమాణాలు లేకపోతున్నారమ్మా. ప్రమాణాలు చేసి మానవులతో మనుషులతో ప్రమాణాలు చేసి తప్పిపోయేవాళ్ళు చాలా మంది. అలాగే ఒకవేళ మనల్ని మనం ప్రమాణాలు చేసి తప్పిపోతే దేవుడు క్షమిస్తున్నామో కానీ యేసయ్యతో ప్రమాణం చేసి తప్పిపోతున్నాం మనం. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రమాణం చేస్తాం. ప్రభువా నూతన సంవత్సరంలో 31వ తేదీ రాత్రి ప్రమాణాలు చేస్తాం. దేవుని దగ్గర వాగ్దానం. ప్రమాణం అంటే వాగ్దానమే కదా. ఈ నూతన సంవత్సరంలో 22వ సంవత్సరంలో ఏ విధంగా ఉండాలని కోరుకున్నాను? 22వ సంవత్సరంలో దేవుని దగ్గర నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, దేవుని సేవలో నేను ఎక్కువ పాల్గొనాలి, దేవునిలో నేను ఎక్కువ ఉండాలి అంటే నేనేనో ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలు ఎంతవరకు నెరవేరుస్తున్నామా లేదనేది ఎవరికి తెలుసు? మీకే తెలుసు, నాకే తెలుసు. మనము వాటిని కొన్ని రోజులు అనుసరించి రాయలమ్మా తర్వాత అనుసరించలేకపోతున్నాం అనేది మనకే తెలుసు, మన యేసయ్యకి తెలుసు, మన హృదయాలకు తెలుసు. కాబట్టి పిల్లరా నేను ముగింపు వస్తూ ఉన్నాను. ఈ ఎగిరే పుస్తకం అట రెండో వైపు ఉన్నది. అప్రమాణకులను లేక దొంగలను శపించబడిన వారిని, అది శపించబడిన పుస్తకం అదండి. అలాంటి వాళ్ళ ఇంట్లో దూరి ఎవరిని నాశనం చేస్తుంది? దోళ పిల్లి ఉండేది. ఇల్లంతా దేని మీద ఉంది? ఆధారపడి ఉండేది దోళం మీదనే. కాబట్టి ఇల్లంతటికి దోళం ఊరు. ఎప్పుడు ఇంటిలో దోళం ఊరు చెప్పండి? యజమాని. వెరీ గుడ్. ఇంటిలో దోళం ఊరు యజమాని. శాపం ఎవరి మీదకి వస్తుంది? ఈ అబద్ధాలు, ఈ అప్రమాణాలు కుటుంబంలో ఉంటే, భక్తిహీనత కుటుంబంలో ఉంటే, దేవుని మర్చిపోయే ప్రమాణాలు కుటుంబంలో ఉంటే, దేవునికి లోబడని స్థానం కుటుంబంలో ఉంటే మొట్టమొదటి శాపం ఎవరి మీదకి వస్తుంది తెలుసా? యజమాని మీదకి వస్తుంది. దూరం పడిపోతే ఇల్లంతా పడిపోతా. కాబట్టి యజమానులు జాగ్రత్తగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. రాళ్ళు అంటాడు. ఇగో మీరు స్తోత్రాలు చెప్పకపోతే ఈ రాళ్లను పిల్లలుగా చేసి నేను స్తోత్రాలు అంటే పిల్లలు, నీ సంతానము, నీ దేవుని బిడ్డలారా. ఇక్కడ దూరము అనగా యజమాని, ఆ రాళ్ళు అనగా కుటుంబంలో ఉన్నవారు, ఆ సంతానము, వారందరూ కూడా శపించబడతారట. హల్లెలూయా. ఎగిరే పుస్తకంలో నీ పేరు ఉందా? నా పేరు ఉందా? మనం అప్రమాణికులుగా దేవుని దగ్గర ఉన్నామా? మనం దొంగిలించే వారంగా దేవుని దగ్గర ఉన్నామా? 100% దొంగిలించే వారంగా ఉన్నాం. మలాకీ గ్రంథంలో ఒక మాట రాయబడింది పిల్లరా. అది ఒక్కడికి వచ్చిన మీకు చూపించి నేను ముగిస్తాను. చూడమ్మా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మీకు ఈ విషయం బాగా తెలుసు. మనందరం దొంగలమే. నేను అనుకుంటా ప్రసాద్ అప్పుడు దొంగ కాదేమో. ఎందుకంటే దశం భాగం ఈ ఊరు వాళ్ళందరూ దొంగలు కాదా? అవునా శాంతమ్మా? ప్రసాద్ దశం భాగం ఇస్తాడు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధులను తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కృమ్మరించదనని సైన్యంలో కలుగుదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మీరు దొంగిలించదరా అంటాడు దేవుడు. ఎవరు దొంగలు? కాబట్టి ఇప్పుడు ఎగిరే పుస్తకంలో మన పేర్లని ఉండేలేవా? ఎగిరే పుస్తకంలో మన పేర్లను ఉండేలేవా? మనకు వచ్చే రాబడిలో మనము దేవునికి ఇవ్వవలసింది ఇస్తున్నామా లేదా?
మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా? అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరి. ఏ విషయంలో మేము నీ యొద్ద దొంగిలించితమని మీరు అడుగుదురు. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక దొంగిలించితిరి. ఏది కూడా దొంగిలించావంట? 10వ భాగము. నాకెంత వస్తుందయ్యా, నేను ఏమి ఇచ్చానయ్యా కదా వదినా? ఏమంటాం మనం? ఏమంటాం? మీరు శాపగ్రస్తులు. నాకెంత వస్తుందయ్యా? దేవుడు అంటాడు, నీకు వచ్చే దాంట్లోనే నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే రూపాయి దేవుడికి. అప్పుడట నువ్వు ఇచ్చేది గుప్పిళ్ళు అయితే ఆయన ఆకాశపు వాకిలు నింపుతాడంట. హల్లెలూయా. అది 100% కరెక్ట్ ప్రియులారా. ఆయన ఆకాశపు వాకిలు నింపుతాడంట. ఆకాశపు వాకిలు నింపుతాడంటే ఆకాశానికి వాకిలు ఎంత పెద్దగా ఉంటుందమ్మా? ఆకాశం ఎంత సువిశాలమైందమ్మా? అంటే అంత మెండైన దీవులు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి దగ్గర దొంగగా ఉంటే ఎగిరే పుస్తకాలు మన పేర్లు అన్ని ఉన్నాయా లేవా? దేవుడి దగ్గర ఎన్నిసార్లు మనం మాట తప్పావు, ఎన్నిసార్లు ప్రమాణం చేశావు, ఎన్నిసార్లు నువ్వు దేవుడు దేవా నేను ఈ విధంగా ఉంటానని ఇప్పుడు ఆ విధంగా ఉంటూ ఉన్నావా? ఆ విధంగా లేవు. కాబట్టి ఆ ఎగిరే పుస్తకం నీ గృహంలోకి వస్తుందా రాదా? ఇదిగో నేనే పంపిస్తున్నాను, అది శపించబడిన పుస్తకం అని దేవుడు చెప్తూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఆ పుస్తకం మన గృహంలోకి రాకుండా ఉండాలంటే మన పేర్లు ఎక్కడ ఉండకూడదు? ఎగిరే పుస్తకంలో నీ పేరు నా పేరు ఉండకూడదు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. పుస్తకంలో ఉన్న పేర్లను యేసయ్య కొట్టివేయను గాక. అలాగే మనము జీవించుదుము గాక. దేవుని దగ్గర దొంగలుగా జీవించొద్దు. దేవుని దగ్గర దోచుకునే వాళ్ళగా జీవించొద్దు. దేవుని దగ్గర మనం అప్రమాణికులుగా జీవించొద్దు. దేవుని దగ్గర మనము జీవము కలిగిన వారుగా జీవిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటి కృప మన ప్రభు అయిన యేసయ్య మనకు దయచేయను గాక. ఒకసారి జకర్యా గ్రంథాన్ని చదువుతూ ఉంటే గుండెలు బరువెక్కిపోతూ ఉంటాయి. ఒకసారి చదవండి. ఎందుకంటే ఎన్ని శాపకరమైన కార్యాలు మానవులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకిచ్చే ఆ తీర్పులు చూస్తే భయం వేస్తూ ఉంటుంది. అయితే కృపామయుడైన దేవుడు, దయామయుడైన దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, నీవు మనిషినా నిన్ను మరవని దేవుడు. ఆయన నువ్వు చేసే ఏ కార్యం జ్ఞాపకం పెట్టుకోవడం లేదు. హల్లెలూయా. ఎగిరే పుస్తకంలో నీ పేరు తీసివేసి జీవ గ్రంథములో ఆయన నీ పేరు రాయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఆయన రాసి ఉన్నాడు. ఎందుకో ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కోసం కాచాడు. ఆయన నువ్వు చేసే పనులు నేను చేసే పనులని ఆయన జ్ఞాపకం పెట్టుకోవడం లేదు. ఆయన మర్చిపోతున్నాడు. ఆయనట మనం ఎన్నిసార్లు అవిధేయులుగా ఉన్నా కూడా అవన్నీ వెనకై తెలుసుకుంటాడు. వీపు వైపున ఉంటాయి. అనగా తన వీపును తను చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నీ వీపు నీకు కనపడద్దా? యేసయ్య కూడా నిన్ను ఎప్పుడు కూడా వెనకవాడుగా నువ్వు చేసే పాపాలు, మనం చేసే అవిధేయతలు, మనం చేసే అప్రమాణాలు, మనం చేసే దొంగతనాలు ఇవన్నీ కూడా ఆయన మరిచిపోతూ ఉన్నాడు ప్రియదేవుడి మీద. హల్లెలూయా. ఎప్పుడైతే ఎగిరే పుస్తకంలో పేరు ఉన్నదో వెంటనే నీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. బహుమానములు ఇచ్చే గ్రంథం ఉంది దేవుని గ్రంథంలో. బహుమానములు ఇచ్చే గ్రంథంలో నీ పేరు ఉంటుంది. కాబట్టి మన పేరు ఎక్కడ ఉండాలి, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం అనేది మనము ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని, మనం ఇంకా దొంగలుగా జీవిస్తూ ఉన్నామా, మనం ఇంకా అప్రమాణికులుగా జీవిస్తూ ఉన్నామా? అలాంటి జీవితం మనలో ఉంటే మనల్ని మనం ఒకసారి దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని వదిలిపెట్టి, ప్రభువా ఇన్ని దినాలు నేను దొంగిలించాను నాయనా, ఇన్ని దినాలు నా జీవితంలో నేను ఏది పాటించడం లేదు నాయనా, నేను ప్రమాణం చేస్తున్నాను కానీ దాన్ని నెరవేర్చలేకపోతున్నాను నాయనా, నేను బలహీనులైపోతున్నాను తండ్రి, నేను బలహీనులైపోతున్నాను ప్రభు అని దేవుని దగ్గర ఒప్పుకునేలా ఆయన ఎలాంటి వాడంట? ఆయన నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆమేన్. ఆయన ఎప్పుడు నిన్ను క్షమించడానికి అంటే సిద్ధపాటు. నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తావో ఆ వెంటనే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి